క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి ఆదివారము బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను మనం నేర్చుకోవాలి అంటే, ఈ యొక్క భౌతిక సంబంధంగా అనేకమైనటువంటి మాటలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు మనం అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మాట్లాడేటువంటి ప్రతి విషయం కూడా ఎందుకు కూడా పనికిరానటువంటి మాటలు ప్రియులారా. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క 66 గ్రంథాలలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు మనము ఎలా నడుచుకోవాలా, ఈ భూమి మీద ఎలా నడుచుకోకూడదు, ఎలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయో, ఎలా జీవిస్తే దేవుని యొక్క శాపానికి వెళ్తామో, బైబిల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనకు ఉంటూ ఉన్నాయి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి గురించి మనము ఆలోచించబోతూ ఉన్నాం. ఎవరు ఆ యొక్క వ్యక్తి అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, న్యాయాధిపతి యెఫ్తా అన్నటువంటి ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా యెఫ్తాను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఆయన యొక్క జీవితము ఇలా అయిపోయినది, ఆయన యొక్క జీవితంలో జరగరానటువంటి సంభవాలు అనేకం కూడా జరిగి ఉన్నాయి. అలాంటి యెఫ్తాను సైతము దేవుడు తిరిగి ఇశ్రాయేలునికి న్యాయాధిపతిగా, యుద్ధవీరుడిగా, జయశాలిగా అనేక విషయాలలో ఎలా దేవుడు మలిచాడు ఆయన్ని, ఆయన ఎలా దేవుడిలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క యెఫ్తా గురించి మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో గ్రంథంలో 6000 సంవత్సరాల చరిత్ర దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు, భక్తుల ద్వారా. అలాగే అనేక మంది మంచి జీవితాలు, చెడ్డ జీవితాలు దీంట్లో ఉన్నాయి ప్రియులారా. కనుక ఈ యొక్క యెఫ్తా ఆయన యొక్క కుటుంబం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఏం చేశాడు బైబిల్లో అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెఫ్తా చూడండి ఒకసారి, ఆయన గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వాడు యెఫ్తా. ఈయన గురించి ఎక్కడ రాయబడ్డది అంటే పిల్లారా, మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన గురించి దేవుడు ఎక్కడ రాయించాడు అంటే చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే ఈయన గురించి ఉంటూ ఉన్నది ప్రియులారా. చూడండి అక్కడ, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. ఇక్కడ గమనించితే మనం ప్రియులారా, గిలాదు అనేది ఒక ప్రాంతం ఉన్నది. ఆ గిలాదు అన్నటువంటి ఆ ప్రాంతంలో గిలాదు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ యొక్క యెఫ్తా ఎవరి యొక్క కుమారుడు అన్నటువంటి విషయాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, యెఫ్తా పరాక్రమ బలాఢ్యుడు, అంటే అతని యొక్క శక్తి సామర్థ్యాలు భౌతిక సంబంధంగా ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. అతడు ఎలాంటి అంటే బలాఢ్యుడు కలిగినటువంటి వాడు. అది ఆత్మానుసారంగా, భౌతికంగా కూడా అతను ఎలాంటి వాడంటే బలాఢ్యుడిగా ఉంటూ ఉన్నాడు. అంటే దేనిని కూడా ఎదుర్కొనేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అతని యొక్క తల్లి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథం మనకి ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, అతడు వేశ్య కుమారుడు. వేశ్య అనగా మనందరికీ కూడా తెలుసు ప్రియులారా. కొన్నిసార్లు వేశ్య అనేటువంటి పదాలకి వ్యభిచారం చేసేవారిని వేశ్యలు అనేటువంటి పిలిచినట్టుగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అయితే వేశ్య అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే అనేక మంది తమ యొక్క కుటుంబ బాధ్యతలు భారమై
ఈనాడు అనేక మంది కూడా ఆ యొక్క వృత్తిలోనికి దిగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది, అనేక మంది కాకుండా కొంతమంది వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ వేష వృత్తిలోనికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఆమె గురించి ఒకే ఒక మాట ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నది, అతడు వేషకుమారుడు. ఎలా ఉంటుంది యొక్క లోకములో చేసుకున్నటువంటి భార్య కుమారులు కుమార్తెలైతే ఈ యొక్క సమాజము విలువనేదిస్తూ ఉన్నది. కానీ అదే ఒక వేశ్యని తీసుకుని వచ్చి ఆ వేశ్యకు గర్భమయ్యే కుమారుని కలిగినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి ఏమంటూ ఉన్నదో తెలుసా? అతను బ్రతికిన కుమారుడైన కుమార్తె అయిన వారిని ఏమంటారంటే, నీ యొక్క తల్లి వేశ్య, నీ యొక్క తల్లి పనికిమాలినటువంటిది కనుక నీవు వేష కుమారుడు వేష కుమార్తె అని నిందలు ఆ యొక్క ఏమి ఎరగనటువంటి ఆ పిల్లలకు వచ్చే ప్రమాదము ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. కానీ ఇక్కడ ఎందుకు యొక్క పేరును దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడంటే మనం కొన్ని నేర్చుకోవాలని. దేవుని యొక్క వాక్యం అనేది సత్యమైనది. దేవుని యొక్క వాక్యం అనేది ఎక్కడ దాపరికం లేనిది. దేవుడు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో అన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారుడు కనగా వారు పెద్దవారై యెఫ్తాను చూసి, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. చూసారా, యొక్క గిలాదుకు ఇంకా భార్య ఉంటూ ఉన్నది, వారికి కూడా కుమారులు కుమార్తెలు ఉంటూ ఉన్నారు. అయితే ఇతను ఆ వేశ్యను ప్రేమించి ఆమె దగ్గరకు పోయి ఆమెతో ఉన్నప్పుడు ఆ యొక్క వేశ్యకు దేవుడు యెఫ్తా లాంటి కుమారుణ్ణి, బలాఢ్యుడు లాంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కానీ తనతో పాటు ఉన్నటువంటి మరొక భార్య కుమారులుగా ఉన్నటువంటి వీరంటూ ఉన్నారు, నీ యొక్క తల్లి వేశ్య కుమారుడైనటువంటి నీకు మా తండ్రి ఇంత స్వాస్థ్యం లేదు, ఏ యొక్క ధనము లేదు, ఏ యొక్క ఆస్తి కూడా నీకు రాదు, నీ యొక్క భార్య చెడు తిరిగినటువంటిది కనుక నీకు ఏ భాగం లేదని చెప్పేసి ఒక హీనమైనటువంటి మాటలు ఆ యొక్క యెఫ్తాను మాట్లాడుతూ ఉన్నారు. చూసారా, ఎందుకు? తన తల్లి చేసినటువంటి ఆ జీవితము, తన తల్లి యొక్క నడవడిక సరైనటువంటిదిగా లేనప్పుడు ఆ బాధ తన తల్లితో పాటు తనకు పుట్టినటువంటి కుమారుడు సైతం పడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే మానవుని యొక్క జీవితంలో ఒక క్రమం ఉండాలా. అది ఏ క్రమం ఉండాలా? దేవుడు ఆజ్ఞాపించినటువంటి క్రమం మాత్రమే ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే వారు అంటూ ఉన్నారు, నీకు మా తండ్రి ఇంత స్వాస్థ్యం లేదు, మేము చట్టపరంగా న్యాయబద్ధంగా మా యొక్క తండ్రికి మా యొక్క తల్లి భార్యగా ఉంటూ ఉన్నది కనుక నీ యొక్క తల్లి వేశ్య అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అంటే ఒక తండ్రి లేడు, తల్లి వేశ్య. ఈ యొక్క సమాజం వచ్చేసి నీవు వేషకుమారుడు అని చెప్పేసి నింద వేస్తూ ఉన్నది. ఏం చేయాలన్నటువంటి పారిపోయినటువంటి యొక్క యెఫ్తా టోబు అన్నటువంటి అన్యదేశానికి వెళ్ళి అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇతడు జీవనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇతనితో పాటు అనేక మంది అల్లరి జనము, అనగా దేవుని యందు భయము భక్తి లేనటువంటి యొక్క అల్లరి జనము యొక్క పారిపోయినటువంటి యెఫ్తా దగ్గరికి వెళ్ళి వారందరూ ఇప్పుడు సహవాసం కలిగి ఉంటూ ఉన్నారు. అందుకే తల్లిదండ్రుల దగ్గర ఒక కుమారుడు కుమార్తె లేకపోతే, తల్లిదండ్రులు విడిచి ఒక కుమారుడు కుమార్తె బయటకు వెళ్ళిపోతే ఏమైపోతారంటే అల్లరి చిల్లరగా తిరిగేవారిగా ఉంటూ ఉన్నారు. తల్లి భయం లేకపోతే ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ తన ఇష్టానుసారంగా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. కనుక పెద్దల యొక్క మాట, తల్లిదండ్రుల యొక్క మాట ఉండాలి. కానీ యెఫ్తా మంచివాడే, కానీ తన సహోదరులు తన దగ్గరికి రానివ్వట్లేదు, తన తండ్రి ఇంట్లో ఉంచట్లేదు. కనుక ఏం చేయగలడు? ఎవరు లేని అనాథగా ఉంటూ ఉన్నాడు ప్రియుల యెఫ్తా. మనం కూడా మన యొక్క సమాజాలలో చూస్తూ ఉన్నప్పుడు, మనము పేదవారిగా పేదలుగా ఉంటూ ఉన్నప్పుడు, మనతో పాటు మన యొక్క రక్త సంబంధికులు కూడా అనేక మంది ఏం చేస్తారంటే, నీ తండ్రి పేదవారు, మేము ధనవంతులము, మేము ఉన్నటువంటి వారము, మాతో మీకు పోలిక అని చెప్పేసి లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క రక్త సంబంధికులే తోసివేసేవారిగా ఉంటూ ఉన్నారు. యెఫ్తా యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాలు కూడా దగ్గరగా ఉంటూ ఉన్నాయి ప్రియులారా. అప్పుడు చూడండి, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు
ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, చూశారా, ఎవరి చేత అయితే ధృవీకరించబడి ఉన్నాడో యెఫ్తా, ఏ గిలాదు పెద్దలు, ఏ గిలాదు యొక్క తండ్రి వారి యొక్క కుమారులు ఈయనను త్రోసివేశారో, ఇతను నా యొక్క జీవితాన్ని నేను జీవించగలనని చెప్పేసి ఎక్కడో అన్యదేశమైనటువంటి టోబు దేశంలో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రియులారా, ఆ పరమందున్నటువంటి దేవుడు ఎవరిని కూడా వదిలేవాడు కాదు. ఎందుకు? భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి పురుషుడు, స్త్రీ కూడా దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మొదటిగా మనం ఆదామును చేసినప్పుడు మనం చూడగలం, భూమి మీద ఆదాము నుంచి మాత్రమే ఈ భూలోకంలో జీవించే ప్రతి మనుషుడు కూడా వచ్చినాడు అన్నటువంటి విషయాన్ని మొదటిగా మనం గమనించాలి ప్రియులారా. అందుకనే ఆదామును దేవుడు ఏమన్నాడు? ఆదాము నా కుమారుడు అన్నాడు. కనుక ఆయనకు పుట్టినటువంటి మనమందరం ఏమవుతాము? దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఈ గిలాదులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద అమ్మోనీయులు యుద్ధం చేసినప్పుడు వీరందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోయినప్పుడు వీరికి ఒక జ్ఞాపకం వచ్చినది, ఇదిగో మనలో ఉన్నటువంటి గిలాదు కుమారుడు వేశ్యకు పుట్టినటువంటి యొక్క యెఫ్తా ఉన్నాడు. ఇతని యొక్క రూపులో, ఇతని యొక్క శరీర దారుణ్యము, ఇతను బలాఢ్యుడిగా ఉన్నాడు. ఇతడు మనకు నాయకత్వంగా వహించే మాటైతే ఈ యొక్క అమ్మోనీయులను మనం ఎదుర్కొనవచ్చు అని చెప్పేసి ఈ యొక్క గిలాదు పెద్దలు ఆలోచన చేశారు ప్రియులారా. ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే కింద పడినటువంటి వారిని దేవుడు పైకి లేపేవాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆయన్ని ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆయన పట్టుకుని లేవనెత్తేవాడిగా ఉంటూ ఉన్నాడు. అట్టి ధైర్యాన్ని మనము యెఫ్తా వలె కలిగి ఉండాలి ప్రియులారా. అప్పుడు చూడండి, ఆ టోబు దేశములకు యెఫ్తాను రప్పించుకుపోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయమని యెఫ్తాతో చెప్పరే. అయ్యా, అమ్మోనీయులు వచ్చి మా మీద పడి మా యొక్క ప్రాణాలు తీస్తూ ఉన్నారు, వారితో మేము యుద్ధం చేయలేకపోతూ ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలే, ఏ పెద్దలైతే యెఫ్తాను తృణీకరించారో, ఏ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులైతే ఆయన తృణీకరించి, ఆయన ఇబ్బంది పెట్టి, ఆయన శ్రమపాలు చేసి మా యొక్క దేశంలో, మా యొక్క కుటుంబంలో నీకు స్థానం లేదని పంపించి ఉన్నారో, అయితే అదే పెద్దలు, అదే కుటుంబ సభ్యులు ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వచ్చారు ప్రియులారా. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి కూడా మనం మాట్లాడినప్పుడు తీసివేసినటువంటి ఆ రాయి మూలకు తలరాయింది. ఏదైతే వారు నిషేధించాలని చూశారో ఆ నిషేధించినటువంటి ఆ రాయి అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా మూలరాయి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెఫ్తాను కూడా ధృవీకరించారు, యెఫ్తాను కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించి వేశారు. ఇప్పుడు తిరిగి ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దలు వారందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా లోక సంబంధంగా నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రక్త సంబంధికులు ఎవరైనప్పటికీ కూడా నిన్ను తృణీకరించితే తిరిగి నీ దగ్గరికే వారు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ప్రియులారా. ఎందుకంటే మన యొక్క దేవుడు గొప్పవాడు. ఏది నిజమో, ఏది సత్యమో, ఏది నీతో, ఏది యథార్థతో ఆయనకు మాత్రమే తెలుసు. మనుషులు నీ మీద నింద వేయాలని చూస్తారు, మనుషులు నిన్ను తొక్కాలని చూస్తారు, మనుషులు నిన్ను అనేకమైనటువంటి మాటలు అంటూ ఉంటారు. కానీ వాటన్నిటికీ మనం ఓపికగలిగి దేవుని యందు భయం, భక్తి మనం విడిచిపెట్టకుండా ఉంటే, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నీ మీద అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారో వారు నీ దగ్గరకు వచ్చే మార్గాన్ని దేవుడు చేస్తాడని మనం నమ్మాలి ప్రియులారా. అయితే ఇప్పుడు యెఫ్తా దగ్గరికి ఎవరు వస్తూ ఉన్నారు? ఇశ్రాయేలు పెద్దలు వస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క వారి యొక్క రక్త సంబంధికులు వస్తూ ఉన్నారు. అప్పుడు వచ్చాయా, మా మీద అధిపతిగా ఉండి మమ్మల్ని నడిపించే నాయకుడిగా నువ్వు రావాలి అని చెప్పేసి యెఫ్తాను బ్రతిమాలుతూ ఉన్నారు ప్రియులారా. అప్పుడు చూడండి 7వ వచనంలో, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి, చూశారా, పగబట్టి ఇంట్లో నుంచి గెంటి వేశారు యెఫ్తాను. శత్రుత్వం వహించి ఆయన పాలు లేకుండా చేశారు. ఎవరు? గిలాదు పెద్దలు, గిలాదులో ఉన్నటువంటి తన యొక్క అన్నదమ్ములు, తన ఇంటి సభ్యులందరూ కూడా పగబట్టి ఈయనను బయటకు పంపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటూ ఉన్నారు, నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా? అన్ని బాగున్నప్పుడేమో మేము చేసుకుంటాము, మేము ఆలోచన
చేయగలుగుతాము, అది యుద్ధమైనా ఏదైనా కానీ ఈ గిలాది పెద్దలు ఆలోచన చేశారు. వీరి వల్ల కాలేదు, వీరేం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అమ్మోనీయులు ఈ దేశం మీదకి యుద్ధం వచ్చి అనేక మందిని చంపుతున్నారు. వీరు శ్రమలలోకి వెళ్ళిపోయారు. శ్రమలలో ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం వచ్చారు? ఇదిగో ఒక వేశ్యకుమారుడు జ్ఞాపకం వచ్చాడు. ప్రియులారా, ఆనాడేమో నువ్వు వేశ్యకుమారుడివి, నీవు ఇక్కడ నివసిస్తే మా యొక్క భార్యలు కానీ మా యొక్క కుటుంబ సభ్యులు కానీ నీలాగైపోతారని చెప్పేసి ఆయన్నేమో హింసించారు, దూషించారు, ఎగతాళి చేశారు. ఇంట్లో నుంచి ఆ యొక్క గిలాదు ప్రాంతంలో నుంచి నెట్టివేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీ నా జీవితంలో ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా అనేక మంది మనల్ని నెట్టివేయబడవచ్చు, అనేక మంది మనం తృణీకరించవచ్చు. అయినప్పటికీ కూడా మనం బలం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉన్నట్టయితే వారి నీ దగ్గరికి వచ్చే కార్యక్రమాన్ని దేవుడు చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, అందుకంటూ ఉన్నాడు, నన్ను వేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాది పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాది పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, అందుకే మేము దేనినైతే మా దగ్గర ఉన్నప్పుడు మేము దగ్గరికి తీసుకోలేదు నిన్ను, అయితే నిన్ను గెంటి వేసినందుకు దేవుడు మాకి శిక్ష వేశాడని వారి హృదయ యొక్క ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు వారి యొక్క విషయం మనకు అర్థం కాదు. ప్రియులారా, ఎప్పుడైతే మనకు దూరం అయిపోతారో, ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టి ఆ వ్యక్తి దూరం అయిపోయినప్పుడు ఆ బాధ అప్పుడు వారికి తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు వారికి గిలాదు పెద్దలకు తెలుస్తూ ఉన్నది, ఏంటి మా దగ్గర ఉన్నటువంటి యొక్క ఏప్తాను బలాఢ్యుడైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఇతన్ని మేము దూరం చేసుకుని ఉన్నామే, ఇప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు తిరిగి ఆయన్నే మనం దగ్గరికి చేసుకోవాలనేటువంటి ఆలోచన దేవుడే వాళ్ళల్లో కలగజేసినటువంటి వాటిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా 33 సంవత్సరాలు యూదుల మధ్య, తన రక్త సంబంధికుల మధ్య ఈ అనేక మంది దగ్గర సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా చివరికి క్రీస్తు ప్రభువారిని ఏం చేశారో తెలుసా? పిలాతు దగ్గర, ఇదిగో మాకు యొక్క రక్షకుడు యేసుక్రీస్తు అన్నటువంటి ఈ యొక్క వ్యక్తి మాకు అవసరం లేదు, ఇదిగో దొంగ అయినటువంటి బందిపోటు అయినటువంటి బరబ్బను మాకు విడుదల చేయమని అన్నారే తప్ప నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని ఏం చేశారు యూదులంటే తృణీకరించి శిలువ మరణానికి అప్పగించి ఉన్నారు. ప్రియులారా, ఎందుకు? నీతిమంతులకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉన్నాయి, కానీ నీతిమంతుడు వర్ధిల్లుతాడు, కానీ దుష్టుడు, దుర్మార్గులు, లోపాయకారైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు ఎవడు కూడా బాగుపడేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఇక్కడ గిలాదు పెద్దలు అంటూ ఉన్నారయ్యా, మా మీద అధికారిగా ఉండవని చెప్తా, అందుకే చెప్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడు అవుదునా అని గిలాదు పెద్దలను అడగా, ఇక్కడ గమనించిందంటే ఏ దేశంలో నుంచి అయితే ఆయన పారిపోయాడో, ఏ దేశంలో గిలాదు ప్రాంతంలో నుండి ఆయన టోబు దేశానికి వెళ్ళిపోయాడో, అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన పుట్టించినటువంటి తండ్రి అయినటువంటి ఆ యెహోవా దేవుణ్ణి ఆయన మరవలేదు. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ మనల్ని తల్లి గర్భంలో తన చేతులతో నిర్మించినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఎల్లవేళలా ఆయన యొక్క పాదాల సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం ఉంటే, క్రైస్తవ యొక్క జీవితాన్ని మనం జీవించినట్టయితే ఇట్టి దుర్మార్గులు, ఇట్టి మన మీద నిందలు మోపేవారు, ఇట్టి వారు అనేక మంది కూడా మనల్ని ఏం చేయలేరు. వారికి వారే నాశనం అవుతారు తప్ప క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనల్ని నాశనం చేయలేరు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను ఒకవేళ అమ్మోనీయులతో యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తే నా బలము చాలదు, నేను పరాక్రమం కలిగినటువంటి వాడినే కావచ్చు, లేకపోతే యుద్ధ వీరుడే కావచ్చు, కానీ నేను ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాను? యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాను. ఒకవేళ అమ్మోనీయుల్ని శత్రు సైన్యమైనటువంటి వారిని నా చేతికి అప్పగించితే నేను మీకు ప్రధాని అవుతున్నా, అధిపతిని అవుతున్నా, న్యాయాధిపతిగా ఉండగలుగుతున్నా అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, అయ్యా మమ్మల్ని ఈ శ్రమలలో నుంచి, ఈ బాధలలో నుంచి అయా మమ్మల్ని బయటపడి వేస్తే నీవే మాకు ప్రధానివి, నీవే మాకు న్యాయాధిపతివి, నీవే మాకు అధిపతివి అని చెప్పేసి వారంటూ ఉన్నారు. ప్రియులారా, అందుకనే దేవుడు ఎవరిని ఏ మనిషిని కూడా తక్కువగా మనం చూడకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు.
అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి యెఫ్తా గిలాదు ప్రజలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకున్నది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిన తన సంగతి అంతయు వినిపించెను. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను బలాఢ్యుడినే, నా దగ్గర డబ్బు ఉందే, లేకపోతే నా దగ్గర అందం ఉందే, నేను మాటకారే, నేను ఎవరినైనా కూడా ఓడించగలనే అన్నటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద యెఫ్తా ఆధారపడి లేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి యెహోవా మీద యెఫ్తా ఆధారపడి, ఇదిగో వారితో పాటు మిస్పాలోకి వెళ్ళినప్పుడు యెహోవా సన్నిధిన ఆ బలిపీఠం దగ్గర కూర్చొని ఆయన మోకరించి ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ శత్రులైనటువంటి అమ్మోనీయులు నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీదకి వస్తూ ఉన్నారు, మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఓడించాలని చూస్తూ ఉన్నారు కనుక ఈ శత్రు సైన్యముల నుంచి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి నీ బిడ్డలను కాపాడమని యెఫ్తా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, నీకున్నది అట్టి ప్రార్థన? లేకపోతే ప్రార్థన అనేటువంటి ముసుగులో అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. జాగ్రత్త సుమి. ఈ బైబిల్ పట్టుకొని ఈ బైబిల్ ప్రకారం జీవించకుండా నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలే అని చెప్పేసి నీలో నీవు ఆలోచించుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ వాక్యం సత్యమైనదిగా ఉండాలి. నువ్వెక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, అది రహస్యంగా ఉన్నా లేకపోతే పబ్లిక్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ మాట ఎలా ఉండాలంటే క్రీస్తు మాట వలె, దేవుని యొక్క పిల్లల వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, యెఫ్తా అమ్మోనీయుల రాజునద్దకు దూతను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధములకు వచ్చి ఉన్నావు అని అడుగుగా, అమ్మోనీయుల రాజు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బో వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకున్నందు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పెను. ఎందుకు? అమ్మోనీయులైనటువంటి రాజుకు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు యెఫ్తా. ఎందుకు నా యొక్క దేశం మీదకి